ప్రపంచం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చు ప్రస్తుతం జరిగిన పరిణామాలతో. ఇంకా ఒక్కటుంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగటం. అది కూడా చాలా వరకు వీక్ అయిపోయింది. రెండు దేశాలు కూడా చాలా దెబ్బలు తిన్నాయి. యుద్ధంలో గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడినోడు అక్కడే ఏడుస్తాడు. యుద్ధంలో ఎవరు గెలిచారో తెలియదు, ఎవరు ఓడారో తెలియదు. అతిపెద్ద విధ్వంసం జరిగింది మాత్రం ఉక్రెయిన్కి. మూడొంతులు నాశనమైంది. ఆ మిగిలిన ఒక వంతుని కాపాడుకుంటూ భవిష్యత్తు వైపుకి వెళ్ళడానికి సిద్ధపడితే, యుద్ధం విరమిస్తే ప్రాబ్లం లేదు. అలా కాకుండా అది కొనసాగితే ఇంకా నడుస్తుంది. అమెరికా, యూరప్ దేశాలు వాడుకుంటాయి. ఆయుధ కేంద్రాలు దాన్ని మార్కెట్గా చేసుకుంటాయి, నడుస్తూ ఉంటుంది. బట్ నెక్స్ట్ జనరేషన్కి ఉక్రెయిన్లో మిగిలేది ఏమీ ఉండదు. ఒక క్యూబా, వియత్నాం లాంటి దేశాలు అమెరికాతో యుద్ధం తర్వాతన అమెరికా ఆ దేశాలను ఆక్రమించుకుని తమ చేతిలో పెట్టుకోలేదు. లైక్ ఇరాక్ లాగా. ఇరాక్ అయినా వాళ్ళ చేతిలో ఏం పెట్టుకోలేదు. అక్కడ ఆయిల్ క్షేత్రాల మీదన ఆధిపత్యం సాధించారు. ఆఫ్ఘనిస్తాన్ కానీ, క్యూబా కానీ, వియత్నాం కానీ ఇట్లాంటి చోట్ల తను నాశనం చేయాల్సిన విధ్వంసం చేసేసిపోయింది అవతలకి. ఆ తర్వాత మిగిలిన దేశం మళ్ళీ పికప్ కావడానికి, రికవర్ కావడానికి, తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి ఇప్పటికీ కొట్టుకోవాల్సి వస్తూనే ఉంది. ఒకప్పుడు అద్భుతమైనటువంటి ప్రగతి సాధించిన దేశాలుగా పేరున్నటువంటి వాటిని. కాబట్టి ఆ సమస్య ఇప్పుడు ఉక్రెయిన్ వెంటాడబోతోంది. రష్యా త్వరలోనే కోలుకుంటుంది. ఎందుకంటే దాని దగ్గర మినరల్స్ ఉన్నాయి, ఆయిల్ ఉంది. ఆ రెండు ఉంటే చాలు, డబ్బులు వస్తాయి. డబ్బులు ఉంటాయి కాబట్టి ధ్వంసమైన వాటిని మళ్ళీ తిరిగి సెట్ చేసుకోవచ్చు. ఉక్రెయిన్ దగ్గర ఉన్న వాటిని అమెరికా గుంజేసుకుంది, రాయించేసుకుంది, తనఖా పెట్టిచ్చేసుకుంది. కాబట్టి ఉక్రెయిన్కి అదొక పెద్ద సమస్య. అది పక్కన పెడితే అరబ్ దేశాలు ఇప్పుడు యుద్ధంలోకి ఇక దిగే పరిస్థితి లేదు. ఎందుకంటే తాజాగా అరబ్ దేశాలలో ఉన్నటువంటి అమెరికన్ స్థావరాలను ధ్వంసం చేశారు. ఆ అమెరికన్ స్థావరాలు ధ్వంసం చేశాకనే అమెరికా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ప్రతిపాదన తీసుకొచ్చింది. తద్వారా తను కూడా కాల్పులు విరమిస్తున్నట్టు ప్రకటించినట్టయింది. కాబట్టి వాళ్ళకి ఇక ప్రాబ్లం లేదు. వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ఇరాన్ మీద యుద్ధం చేయక్కర్లేదు. అమెరికా శాంతం పక్కకు వెళ్ళిపోయింది, యుద్ధం ఆపేసుకుంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచం ఈ ఆయిల్ గొడవలు, లేకపోతే సముద్రాల్లో ఆపుకోవడాలు, ఈ పరిస్థితి నుంచి యువతలకి రావడానికి ఒక చక్కటి అవకాశం. ప్రపంచం ఎవరి పని వాళ్ళు, వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉద్యోగాలు, అటుకు వెళ్ళడానికి ఒక మంచి అవకాశం లభించినట్టే.